ఒక్కసారి ఊహించుకోండి, నల్లని మేఘాలు, ఉరుములు, మెరుపులు, అరేబియన్ సముద్రం మధ్యలో నుండి మేఘాలని తాకుతూ ఒక మహాశక్తి బయటికి వస్తే ఎలా ఉంటుంది? అదే మన మురుదేశ్వర్. మీరు చూస్తున్న ఆ 123 అడుగుల తల్లులేని ఆ మహాశివుడి విగ్రహం వెనక, ఆ గోపురం వెనక ఇప్పటికీ ఎవ్వరికీ తెలియని, సైన్స్కి కూడా అందని ఒక ఘోర రహస్యం దాగి ఉంది. ఈ గుడి కేవలం ఒక టూరిజం స్పాట్ కాదు, ఇది రాక్షసులకి, దేవతలకి మధ్యలో జరిగిన ఒక ఘోర యుద్ధానికి సాక్ష్యం. అసలు ఈ గుడి అక్కడే ఎందుకేర్పడద్ది? రావణ బ్రహ్మ గుండెలాంటి ఆత్మలింగ ముక్కలై ఇక్కడే ఎందుకు పడ్డాయి? ఆ రోజు అసలు ఏం జరిగింది? ప్రతి క్షణం ఒక థ్రిల్లింగ్ సస్పెన్స్ సినిమాలా ఉండే ఈ కథ ఇప్పుడు మొదలుపెట్టబోతున్నాను. కథ ఎప్పుడో త్రేతాయుగంలో మొదలవుతుంది. లంకాధిపతి అయిన రావణ బ్రహ్మ గురించి మనకి తెలుసు. అతడు మహాభక్తుడు, కాని అతని కోరికలు మాత్రం లోకాన్ని వణికించేవి. అతని తల్లి కైకేసికి ఒక పెద్ద కోరిక ఉండేది. శివుడి ఆత్మలింగాన్ని లంకకి తీసుకువచ్చి అక్కడే పూజించాలి అని. ఆత్మలింగమంటే ఏమిటో తెలుసా? అది పరమశివుడి గుండె నుండి పుట్టి సకల సృష్టిని శాసించగల శక్తి. అది ఎవరి దగ్గర ఉంటే వాళ్లకి మరణం ఉండదు, వాళ్లని ఎవ్వరూ ఓడించలేరు. తల్లి కోరిక మేరకు రావణబ్రహ్మ కైలాస పర్వతానికి బయల్దేరాడు. అక్కడ అతడు చేసిన తపస్సు చూస్తే దేవతల గుండె పౌగిలిపోయాయి. మీరు ఊహించగలరు? చుట్టూ మంచుకొండ, మధ్యలో అగ్నిగుండం. రావణబ్రహ్మ తల నరకడం మొదలుపెట్టాడు. ఒక్కో తల నరికి అగ్నిలో వేస్తుంటే 10వ తల నరకబోయే ముందు పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. రావణా, నీ భక్తికి మెచ్చాను, ఏం కావాలి అని శివుడు అడగ్గా రావణబ్రహ్మ వెంటనే, నాకు మీ ఆత్మలింగం కావాలి, నేను దీనిని లంకకి తీసుకెళ్లాలి అని అడిగాడు. శివుడు నవ్వి తన గుండె నుండి ఒక తేజస్సు ఉన్న లింగాన్ని బయటికి తీసి ఇచ్చాడు. కాని అక్కడే శివుడు ఒక భయంకరమైన కండిషన్ పెట్టాడు. రావణా, ఇది చాలా శక్తివంతమైనది. లంక చేరేలా వరకు నువ్వు దీనిని నేలపైన ఎక్కడా పెట్టకూడదు. ఒక్కసారి నేలపైన పెట్టావా, అది అక్కడే ప్రతిష్ఠాపన అయిపోతుంది. నువ్వు మళ్ళీ దీనిని కదలించలేవు. అదే జరిగితే నువ్వు నా శక్తిని ఎప్పటికీ తీసుకెళ్లలేవు. రావణబ్రహ్మ గర్వంగా సరే అని ఆత్మలింగ తీసుకుని బయల్దేరాడు. రావణబ్రహ్మ దగ్గర ఆత్మలింగ ఉందంటే ఇంకా అతన్ని ఎవ్వరూ ఆపలేరు. దేవతలు భయపడి మహావిష్ణువు దగ్గర వెళ్లి మొర్రపెట్టుకున్నారు. మహావిష్ణువుకి తెలుసు రావణబ్రహ్మకి ఒక వీక్నెస్ ఉంది, అదే అతని సంధ్యవందనం. ఈ లోకం మునిగిపోయినా రావణబ్రహ్మ సంధ్య సమయంలో పూజ చేయకుండా ఉండలేదు. రావణబ్రహ్మ కర్ణాటక కోస్ట్ దగ్గర ఉన్నప్పుడు మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సూర్యుణ్ణి కప్పేశాడు. ఒక్కసారిగా పగలంతా చీకటైపోయింది. రావణబ్రహ్మ కన్ఫ్యూజ్ అయ్యాడు. అప్పుడే చీకటైపోయిందా? నేను సంధ్యవందనం చెయ్యాలి, కాని ఈ ఆత్మలింగాన్ని ఎవరిచేతిలో పెట్టాలి అని ఆలోచిస్తున్నాడు. సరిగ్గా అదే సమయంలో ఒక చిన్న బాలుడు ఆవులను అంటే కౌస్ని కాసుకుంటూ అక్కడ కనిపిస్తాడు. ఆ బాలుడి ఎవరో కాదు, వినాయకుడు. రావణబ్రహ్మ ఆ బాలుణ్ణి పిలిచి, బాబూ, నేను స్నానం చేసి పూజ చేసుకుని వచ్చేవరకు ఈ లింగం పట్టుకో, నేలపైన పెట్టకో అని అడుగుతాడు. వినాయకుడు ఒక ట్విస్ట్ ఇస్తాడు. వరై లంకాధిపతి, ఇది చాలా బరువుగా ఉంది, నేను ఎక్కువసేపు పట్టుకోలేను. నేను నిన్ను 3 సార్లు పిలుస్తాను, నువ్వు రాకపోతే నేను దీనిని నేలపైన పెట్టేస్తాను అని చెప్తాడు. రావణబ్రహ్మ వెంటనే సముద్రంలోకి వెళ్తాడు. మీరు నమ్మరు, రావణబ్రహ్మ నీటిలో మునిగాడో లేదో వినాయకుడు రావణా 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 అని వెంటనే 3 సార్లు పిలిచేశాడు. రావణబ్రహ్మ పరిగెత్తుకుంటూ వచ్చేసరికి వినాయకుడు ఆ ఆత్మలింగాన్ని నేలపైన పెట్టేస్తాడు. ఒక్కసారిగా ఆ చుట్టుపక్కల భూమి కంపించింది. ఆత్మలింగం భూమిలోకి దిగిపోయింది. రావణబ్రహ్మకి పిచ్చి కోపం వచ్చింది. అతడు ఆ బాలుణ్ణి కొట్టడానికి వెళ్లాడు. కాని వినాయకుడు అక్కడ ఒక ఆవులాగా మారి మరుగయ్యాడు. రావణబ్రహ్మ తన విశ్వరూపం చూపించాడు. అతడు తన 20 చేతులతో ఆ ఆత్మలింగాన్ని నేల నుండి పీకేయడానికి ప్రయత్నించాడు. అతని బలానికి భూమి బద్దలైంది, కాని ఆత్మలింగం మాత్రం రాలేదు. అతడు అంతటి బలవంతుడు ఆత్మలింగాన్ని బలవంతంగా లాగడం వల్ల ఆ మహాలింగం ముక్కలు ముక్కలుగా విరిగిపోయింది. ఆ ఆత్మలింగం ముక్కలుగా విరిగి గాలిలో ఎగిరి వేరువేరు ప్రాంతాల్లో పడ్డాయి. లింగం పైన ఉన్న క్లాత్ అంటే వస్త్రం ఒకచోట పడింది. లింగంపైన ఉన్న థ్రెడ్ అంటే యజ్ఞోపవీతం ఒకచోట పడింది. లింగం ఉన్న బాక్స్ అంటే పెట్టిక ఒకచోట పడింది. లింగం ఉన్న లిడ్ అంటే మూది ఒకచోట పడింది. మరి మన మురుదేశ్వర్కి ఏం సంబంధం? ఆ ఆత్మలింగం పైన ఉన్న వస్త్రం అంటే క్లాత్ ఎగిరి వెళ్లిపడ్డ ప్రాంతమే ఈ మురుదేశ్వర్. మృదేశ్వర్ అంటే శివ. ఆ వస్త్రం పడ్డచోటు కాబట్టి దీనికి మృదేశ్వర్ అని పేరు వచ్చింది. అదే కాలంలో మురుదేశ్వర్గా మారింది. మిత్రులారా, కథ ఇక్కడితో ఆగలేదు. ఇది కేవలం మొదలు మాత్రమే.
ఇప్పటికీ మురుదేశ్వర్ గుడి దగ్గర ఉన్న సముద్రం ఎందుకు అంత ఘోరంగా ఉంటుంది? రావణబ్రహ్మ గుడికి దగ్గరగా ఉన్న ఒక గుహలో ఏం రహస్యం ఉంది? కొన్ని వందల ఏళ్ల క్రితం మురుడేశ్వర్ మనం ఇప్పుడు చూస్తున్న టూరిస్ట్ స్పాట్లా లేదు. అది ఒక దట్టమైన అడవి. అరేబియన్ సముద్రం ఆలఘోషాల మధ్య, ఆకాశాన్ని తాకే కొండల మధ్య ఆ మృదేశ్వర లింగం వస్త్రం పడ్డచోట అనధగా ఉండేది. కేవలం కొంతమంది స్థానిక ఫిషర్మెన్స్, జాలరులు మాత్రమే అక్కడ పూజలు చేసేవారు. కాని ఆ ప్రాంతంలో ఒక విభిన్నమైన వైబ్రేషన్ ఉండేది. అక్కడ నుంచుని సముద్రం వైపు చూస్తే ఎవరో మనల్ని గమనిస్తున్నట్టు, గాలిలో ఓంకార శబ్దం వినిపిస్తున్నట్టు అనిపించేది. అంతేకాదు, ఆ కొండ చుట్టూ ఉన్న సముద్రంలో ఎన్నో పేరులో తెలియని జీవులు, మెరైన్ లైఫ్ ఉండేవి. అక్కడ ఉన్న రాళ్లు మీద కూర్చుంటే ఎంత స్ట్రెస్ ఉన్న మనిషైనా ప్రశాంతంగా నిద్రపోయేవాడు. అది ఆ ఆత్మలింగ వస్త్రంలో ఉన్న పవర్ అని చెబుతారు. 1970s సమయంలో ఆ ప్రాంతం రాథాలు, డెస్టినీ మారిపోయాయి. ఆర్ఎన్ శెట్టి అనే ఒక వ్యక్తి ఆ ప్రాంతంలో పుట్టి పెరిగిన ఒక గొప్ప బిజినెస్మెన్. ఆయనకి చిన్నప్పటి నుండి ఈ గుడి అంటే ప్రాణం. కాని ఆయనకి ఎప్పుడూ ఒక ఆలోచన ఉండేది. నా శివుడు ఇంత చిన్న గుడిలో ఎందుకు ఉండాలి? ఈ లోకం మొత్తం చూసేలాగా ఆకాశం అంత ఎట్టులో ఆయనని కూర్చోబెట్టాలి అని. ఇది కేవలం ఆలోచన కాదు, ఇది శివుడి ఆదేశం అని ఆయన భావించేవారు. ఎందుకంటే సముద్రం మధ్యలో ఉప్పుగాలి విసిరే చోట ఒక చిన్న ఇల్లు కట్టడమే కష్టం. అలాంటిది ప్రపంచంలోనే అతిపెద్ద గోపురం, అతిపెద్ద విగ్రహం కట్టడమంటే సాహసమే అని చెప్పాలి. కానీ సంకల్పం బలంగా ఉంటే సృష్టి సహకరిస్తుంది. వెన్ డిటర్మినేషన్ ఇస్ స్ట్రాంగ్, నేచర్ కోఆపరేట్స్. అలా ఆర్ఎన్ శెట్టిగారి ఆధ్వర్యంలో ఈ మహాయజ్ఞం మొదలైంది. ఇప్పుడు మనం చూస్తున్న ఆ 123 ఫీట్ శివ స్టాచ్యూ కేవలం సిమెంటు, ఇసుకతో కట్టింది కాదు. దీని వెనక శివమొగ్గ కాశీనాథ్ అనే ఒక అద్భుతమైన స్కల్ప్టర్, శిల్పి ఉన్నారు. ఈ విగ్రహంలో ఉన్న 5 మిస్టీరియస్ సీక్రెట్స్ ఏంటో తెలుసా? మీరు గమనిస్తే సముద్రం దగ్గరగా గాలి చాలా వేగంగా వీస్తుంది. అలాంటి చోట ఇంత పెద్ద విగ్రహం నిలబడాలి అంటే అది సాలిడ్గా ఉంటే కుదరదు. గాలి తాకిడికి పడిపోతుంది. అందుకే ఈ విగ్రహాన్ని లోపల హాలో అంటే ఖాళీగా డిజైన్ చేశారు. అంటే విగ్రహం లోపల ఖాళీ ఉంటుంది. దీనివల్ల గాలి విగ్రహం చుట్టూ నుండి ట్రావెల్ అవుతుంది కానీ విగ్రహాన్ని తొయ్యలేదు. ఇది పురాతన శిల్పశాస్త్రం మరియు మోడర్న్ ఇంజనీరింగ్ కలయిక. ఈ విగ్రహం కట్టేటప్పుడు డైరెక్షన్ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేశారు. శివ విగ్రహం తూర్పు వైపు చూడట్లేదు, కొంచెం దక్షిణం వైపు తిరిగి ఉంటుంది. ఎందుకంటే ఉదయించే సూర్యుడు, సన్ రైజ్, డైరెక్ట్గా శివుడి ఫేస్ మీద పడేలా, మరియు అస్తమించే సూర్యుడు, సన్సెట్, ఆ విగ్రహం వెనక నుండి ఒక ఆరా, దివ్య లైట్ క్రియేట్ చేసేలా డిజైన్ చేశారు. సాయంత్రం టైంలో మీరు చూస్తే శివుడి తల వెనక నుండి సూర్యుడు వెళుతున్నప్పుడు నిజంగా కైలాసంలో శివుడున్నట్టు ఉంటుంది. సముద్రం గాలిలో ఉప్పు ఎక్కువగా ఉంటుంది. ఈ ఉప్పు వల్ల ఐరన్, సిమెంటు తొందరగా కరోజన్ అంటే తుప్పు పట్టిపోతాయి. కానీ ఈ విగ్రహానికి వాడిన గోల్డ్ పెయింట్ సాధారణ పెయింట్ కాదు. ఇది ఒక స్పెషల్ కెమికల్ మిక్స్చర్. ఇది విగ్రహాన్ని ఎండలో మెరిచేలా చేయడం మాత్రమే కాదు, ఉప్పుగాలి నుండి విగ్రహాన్ని కాపాడుతుంది. అందుకే ఎన్ని ఏళ్లైనా ఆ విగ్రహం కొత్తదానిగా మెరుస్తూనే ఉంటుంది. ఈ విగ్రహంలో చాలా ప్రత్యేక విషయం శివుడి కళ్ళు. మీరు కొండ కింద నుండి చూసినా లేదా దూరంగా బోట్లో నుండి చూసినా శివుడు మిమ్మల్ని సుట్టిగా చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఆ కళ్లల్లో ఒక శాంతం మరియు ఉగ్రం రెండూ కనిపిస్తాయి. శిల్పి కాశీనాథ్ గారు ఈ కళ్ళు చెక్కడానికి చాలా నెలలు శ్రమపడ్డారు. సాధారణంగా శివుడు అభయహస్తంతో ఉంటారు. కాని ఇక్కడ శివుడు ధ్యానముద్రలో ఉన్నారు. అంటే ప్రపంచంలో జరిగే గొడవలు, యుద్ధాలు ఏమీ పట్టించుకోకుండా తనలో తాను లీనమై ఉన్న యోగిలాగా కనిపిస్తారు. ఇది చూసిన వారికి మనశ్శాంతి ఆటోమేటిక్గా వస్తుంది. విగ్రహం కింద ఒక పెద్ద గుహ ఉంటుంది. దీన్ని భూకైలాస కేవ్ ఉంటారు. ఇక్కడికి వెళ్ళినప్పుడు చాలామందికి క్లాస్ట్రోఫోబిక్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఆర్టిఫిషియల్ కేవ్ అయినా లోపల ఎన్వైర్న్మెంట్ చాలా న్యాచురల్గా, డాంప్గా, చీకటిగా ఉంటుంది. ఈ గుహ లోపలికి వెళితే మీకు పార్ట్ 1లో మనం చెప్పుకున్న కథ బొమ్మల రూపంలో అంటే స్టాచ్యూస్లో కనిపిస్తుంది. రావణ బ్రహ్మ తపస్సు, వినాయకుడు ఆవుల పిల్లవాడిలా రావడం, ఆత్మలింగం ముక్కలవడం ఇవన్నీ అక్కడ లైవ్గా చూస్తున్నట్టు ఉంటుంది. ద ఎకో మిస్టరీ. ఈ గుహ లోపల మీరు ఓం అని గట్టిగా అరిస్తే ఆ శబ్దం వాల్స్కి తగిలి వైబ్రేట్ అయ్యి మీ శరీరంలోకి ఒక ఎనర్జీ పాస్ అయినట్టు అనిపిస్తుంది.
కొందరు భక్తులు చెప్పేదాని ప్రకారం అక్కడున్న రావణబ్రహ్మ విగ్రహం కళ్లల్లో చూస్తే నిజంగా ఒక రాక్షసుణ్ణి చూసినట్టు భయం వేస్తుంది. శిల్పులు అంత జీవం పోశారు ఆ విగ్రహాలకి. ప్రపంచంలోనే సెకండ్ టాలెస్ట్ గోపురం మన మురుడేశ్వర్లో ఉంది. దీని ఎత్తు 237 అడుగులు ఫీట్, అంటే సుమారు 20 అంతస్తుల బిల్డింగ్ అంత ఎత్తు. ఇక్కడ ఒక ఎక్సైటింగ్ విషయం ఏంటంటే గుడి గోపురం లోపల లిఫ్ట్ ఉంది. ఈ లిఫ్ట్ ఎక్కితే మీరు 18th ఫ్లోర్కి వెళతారు. అక్కడి నుండి బయటకు చూస్తే మై గాడ్, ఆ దృశ్యం వర్ణించడానికి మాటలు సరిపోవు. ఒకవైపు అనంతమైన అరేబియన్ సముద్రం, మరోవైపు వెస్టర్న్ ఘాట్స్, పచ్చని కొండలు, కింద చిన్న చిన్న మనుషులు, ఎదురుగా ఆ మహాశివుడి విగ్రహం. అక్కడి నుండి చూస్తే మనిషి ఎంత చిన్నవాడో, ఈ సృష్టి ఎంత పెద్దదో అర్థమవుతుంది. మనం నిత్యం పడుతున్న బాధలు, టెన్షన్లు అన్నీ ఆ ఎత్తు నుండి చూస్తే తుణకలా అనిపిస్తాయి. అదే ఆ గుడి గొప్పతనం. అక్కడ మనిషి ఈగో చనిపోతుంది. మురుడేశ్వర్కి దగ్గరలో నేత్రాణి ఐలాండ్ అని ఒక ద్వీపం ఉంది. దీన్నే హార్ట్ షేప్ ఐలాండ్ అని కూడా అంటారు. ఇక్కడ సముద్రం లోపల స్కూబా డైవింగ్ చేస్తే మీకు కొన్ని అద్భుతమైన కోరల్స్ కనిపిస్తాయి. స్థానికులేం చెబుతారంటే రావణబ్రహ్మ ఆత్మలింగాన్ని బద్దలు కొట్టినప్పుడు ఆ లింగం నుంచి వచ్చిన తేజస్సు, అంటే డివైన్ స్పార్క్, ఈ సముద్రంలో పడింది అని, అందుకే ఇక్కడ నీరు అంతా క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది అని, మరియు ఇక్కడ పెరిగే జీవులు చాలా రేర్గా ఉంటాయని నమ్ముతారు. సైంటిఫిక్గా చూస్తే ఇది ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ డైవింగ్ స్పాట్స్, కానీ మిథికల్గా చూస్తే ఇది శివుడి శక్తి ఉన్న ప్రాంతం. సాధారణంగా సముద్రం ఆలలు చాలా సౌండ్ చేస్తాయి, కానీ మురుడేశ్వర్ గుడి గర్భగుడి మెయిన్ శాంక్టమ్ దగ్గర నుంచుంటే సముద్రం ఆలల శబ్దం కంటే ఓంకారనాదం ఎక్కువ వినిపిస్తుంది అని కొందరు యోగులు చెబుతారు. మురుడేశ్వర్ గుడిలో శివ విగ్రహం పక్కనే రావణబ్రహ్మ విగ్రహం కూడా ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా శివుణ్ణి మరియు రావణాసురుణ్ణి, అంటే విలన్ని, ఒకేచోట పెట్టి పూజించే రేర్ ప్లేస్ ఇది. ఎందుకంటే రావణుడు ఎంత చెడ్డవాడైనా శివుడి దృష్టిలో అతను పరమభక్తుడు. భక్తికి విలన్, హీరో అని తేడా ఉండదు అని ఈ గుడి చెబుతోంది. మురుడేశ్వర్ కేవలం ఒక పిక్నిక్ స్పాట్ కాదు. అది రావణ బ్రహ్మ హఠయోగం, అది వినాయకుడి యుక్తి, అది ఆర్ఎన్ శెట్టిరారి సంకల్పం, అది కాశీనాథ్ గారి కళ. మీరు ఎప్పుడైనా మురుడేశ్వర్ వెళితే కేవలం ఫోటోస్ దిగి రాకండి. ఒక్క 10 నిమిషాలు ఆ శివుడి విగ్రహం కాళ్ల దగ్గర కూర్చుని కళ్ళు మూసుకుని ఆ సముద్రం గాలిని పీల్చండి. మీకు తెలియకుండానే మీ మనసు ఓం నమఃశివాయ అని జపిస్తుంది. ఆ ఆత్మలింగ వస్త్రం పడ్డ ఈ పుణ్యభూమిని దర్శించుకోవడం మన అదృష్టం. మీకీ కథ నచ్చిందా? మీకు ఇంకా ఇలాంటి మిస్టీరియస్ టెంపుల్స్ గురించి, దాని వెనక ఉన్న సైన్స్ అండ్ హిస్టరీ గురించి తెలుసుకోవాలని ఉందా? అయితే కామెంట్ చేయండి. మన నెక్స్ట్ టైం మరో అద్భుతమైన రహస్యంతో కలుద్దాం. ఓం నమఃశివాయ.